భారత ప్రథమ సామాజిక తత్వవేత్త జ్యోతిబా పులే సేవలు చిరస్మరణీయమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో ఎన్టీఆర్ నగర్ నందు జ్యోతిబా పులే జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి సేవలు స్మరించుకుంటూ 2.67 కోట్ల రూపాయలతో 2 ఓహెచ్ఆర్ వాటర్ ట్యాంకులు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలన చేస్తూ మహిళోద్ధరణకు కృషి చేసిన ఏకైక వ్యక్తి అని, విద్యా వ్యవస్థకు నాంది పలికి అందరికీ విద్యా బోధన అందాలని కృషి చేసిన వ్యక్తి జ్యోతిబా పులే అని గోరంట్ల తెలిపారు. నూతనంగా ఏర్పడిన ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ ప్రాంతం నందు కొన్ని సమస్యలు ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రజలను దగా చేసిందని అన్నారు. ఎన్టీఆర్ నగర్ మొత్తానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి ఉందని, వాటిలో భాగంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే నడుస్తున్న 2 బోర్లతో పాటు మరి ఒక 2 బోర్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామని, అలాగే జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా మంజూరైన 2.67 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ధవళేశ్వరం వద్ద 200 కోట్ల రూపాయలతో శుద్ధి చేసిన గోదావరి మంచినీటి ప్రాజెక్ట్ పనులు త్వరలో ప్రారంభమవుతున్నాయని, ఈ ప్రాంతానికి కూడా శుద్ధి చేసిన గోదావరి మంచినీటిని ఉచితంగా ప్రతి ఇంటికి అందిస్తామని తెలిపారు. కాలనీ నందు ప్రధాన రహదారి నిర్మించేందుకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని, రాబోయే 2 సంవత్సరాలలో కాలనీ నందు మొత్తం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక మహిళలతో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుకురి కిషోర్, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, ఆర్డబ్ల్యూఎస్డిఈ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, హౌసింగ్ ఏఈ శ్రీకాంత్, సొసైటీ సీఈఓ కొడవలి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్దుకురి లక్ష్మణ్, సుంకవల్లి చిన్నారి, మద్దుకురి నరసింహరావు, ఉండవల్లి బంగారరాజు, దండముడి రఘుబాబు, పోలిన సూరిబాబు, గెడ సత్యనారాయణ, దాసరి గురుప్రసాద్, మొగలపు శ్రీనివాస్, బీజేపీ నాయకులు రామారావు, పాలడుగుల గాంధీ, యువగలం టీం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.